నమస్కారం, నేను మీ షణ్ముఖ్. రాష్ట్రంలో ఏం నడుస్తూ ఉంది అంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అదేవిధంగా రెండోది అప్రూవర్ రాజకీయం నడుస్తూ ఉంది. మరి ఏంటి అసలు ఈ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయే కథ ఏంది, మతలబ్ ఏంది? అదేవిధంగా ఈ అప్రూవర్ రాజకీయం గురించి తెలుసుకునేందుకు ఈరోజు మనమందరం స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం షణ్ముఖ్, మన వీక్షకులకు కూడా. సార్, దుర్గా కుమార్ గారు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా ఎక్కడ చూసినా ఇదే నడుస్తూ ఉంది. ఏంటి సార్ ఈ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటే దాని గురించి మీరు వివరంగా చెప్తారా? ఏంటండి, చేసేటప్పుడు అన్నీ గుర్తుంటాయి, అన్ని స్పృహలోనే ఉంటారు, చేస్తారు. తీరా అరెస్ట్ అయినప్పుడు పోలీసులు ముందుకు వచ్చేటప్పుడు ఇది, తర్వాత దాడి చేసేటప్పుడు మా వాళ్ళు దాడి చేశారని చెబుతారు. దాడి చేసినట్టు పారిపోవటం ఎందుకండి? ఇదేమన్నా క్రిమినల్ గ్యాంగ్గా దాడులు చేసి పారిపోవటం, తర్వాత రావటం? ఒక రాజకీయ పార్టీ అంటే ఏదన్నా ఒక చేసేటప్పుడు బాధ్యతాయుతంగా చేయాలి, చేసిన తర్వాత ఇది మేము చేసామని చెప్పాలి, దాన్ని ఎదుర్కోవాలి. అంతేగాని పరారైపోవటం, వాళ్ళ వెనకాల పోలీసులు పట్టడం, ఇదేదో సినిమాల్లో చేస్తారు చూసారా, వీళ్ళని పారిపోతుంటే పోలీసులు జీప్ వేసుకుని విజిల్ వేసుకుంటా వెళ్తారు చూసారా. ఇప్పుడు ఆ సీన్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. దాడి చేసింది మా వాళ్ళే బాజప్తా, అంటే ఆంధ్ర భాషలో చెప్పాలంటే పూర్తిగా మాదే బాధ్యత, మా వాళ్ళకి బీపీ పెరిగింది, దాడి చేశారు అని చెప్పాడు కదా ఆయన. చెప్పినప్పుడు మళ్ళీ ఇవాళ తీరా విచారణ చేసి పోలీసులు అరెస్ట్ చేసే టైంకి పారిపోయి ఎక్కడికి పారిపోతారండి? ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తి తెలీదు, మర్చిపోయా, ఇవన్నీ. ఇంకోటి ఏంటి, గుర్తులేదు. ఈ వ్యక్తి మియాపూర్ వచ్చాడు, రూట్ తెలవబట్టికే కదా మియాపూర్లో గెస్ట్ హౌస్లో. అంతా బాగానే చెప్తున్నారు సార్. ఇంతగా ఆ వ్యక్తి ఎవరు, దేనికోసం? ఆయన మాజీ బాపట్ల పార్లమెంట్ సభ్యుడండి, నందిగాం సురేష్. ఆయన అంతకుముందు అక్కడ తోటల ధ్వంసంలో కూడా ఆయన పాత్ర ఉంది. అలాంటి వ్యక్తి ఆయన పారిపోయి మరి మియాపూర్ రాక వచ్చిన సంగతి ఆయన గుర్తుందా? ఆయన ఎక్కడ అరెస్ట్ చేశారు? ఒక గెస్ట్ హౌస్కి వెళ్ళాడు, ఎక్కడో వెళ్ళి బస్ స్టాండ్లో కూర్చోవాలా, రైల్వే స్టేషన్లో కూర్చోవాలా, ఒక కంఫర్టబుల్గా రహస్య ప్రదేశం చూసుకుని ఈ పోలీసులు ఇక్కడికి రాలేరు అనుకుని ఒక నమ్మకం చిక్కిన తర్వాత వెళ్ళాడు. పోలీసులు కూడా అంతకన్నా ఎత్తులకు పై ఎత్తేసి వెళ్ళారు, అరెస్ట్ చేశారు, తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ చెప్పాడు, నాకు తెలీదు, గుర్తులేదు, అంటే గతంలో ఒక రీగన్కి అనుకుంటా అమెరికన్ ప్రెసిడెంట్కి కూడా అల్జిమార్స్ అని వచ్చింది. ఆయన ప్రెసిడెంట్గా చేసిన విషయం కానీ అన్ని హాలీవుడ్ సినిమాల్లో హీరో చేసిన విషయం కానీ గుర్తులేదంట. అట్లాంటి అల్జిమార్స్ ఏమన్నా ఈయనకు వచ్చిందా? అలాగే అనుకుందాం పని, అల్జిమార్స్ వచ్చిందని. మరి మియాపూర్ రావాలి, గెస్ట్ హౌస్లో దాక్కోవాలి, పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అనేదంతా అక్కడ రాక స్పృహతోనే ఉన్నాడు కదా. తీసుకొచ్చిన తర్వాత ఈ పద్యాలు పాడాడు, బాగానే ఉంది. పాడిన తర్వాత వాళ్ళు గూగుల్ టేక్అవుట్ ద్వారా బాబు నువ్వు అక్కడ ఉన్నావు అని విత్ టెక్నికల్ ఎవిడెన్స్ చూపించారు. తర్వాత ఆయన గన్మెన్ కూడా అంతకుముందు ఇంట్రాగేట్ చేసిన సంగతి ఆయనకు తెలియదు. గన్మెన్ కూడా చెప్పారు, అవును ఆ రోజు ఆయన ఉన్నాడు, మేము కూడా వచ్చాము అని చెప్పారు. అది ఈయనకి తెలియదు కదా, గన్మెన్ కూడా మీకు చెప్పారు అనేటప్పుడు అప్పుడు ఇక డిఫెన్స్లో పడిపోయాడు. ఏం చేయాలి, తప్పదు, ఒప్పుకోక. అవునండి మేము అటు రోడ్డు మీద వెళ్తున్నాము, ఇంతలోకి ఏంటో గడబిడ జరుగుతుందని ఏంటో అని తొంగి చూడటానికి వచ్చానని చెబుతున్నాడు. ఆయన ఆ రోడ్డు మీద వెళ్తుంటే తెలుగుదేశం ఆఫీసులో వీళ్ళు ధ్వంసం చేస్తుంటే అది ఆయనకి ఏంటో గోల జరుగుతుందని అంటే ఆయన వచ్చి చూడటానికి వచ్చాడంట. అంటే ఎక్కడ ఏదైనా జరుగుతుంటే ఈ నెల్లి చూస్తూ ఉంటాడు, తొంగి. అక్కడికి తెలిసిపోయింది, ఇక తప్పించుకోలేకపోయాడు టెక్నికల్గా. ముందు ఈ డ్రామాలు ఎవరైనా రాజకీయ నాయకులు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మ్యాగ్నానిమస్గా వచ్చి ఒప్పుకుని ఉంటే అదొక రకంగా ఉండేది. ఇప్పుడు జనం ముందు వీళ్ళు ఏమయ్యారు, చెట్టుకొకడు పుట్టుకొకడు పారిపోయాడు. లేళ్ల అప్పిరెడ్డిని ఒకసారి పట్టుకున్నారు, తర్వాత తలసిల రఘురాము అంతు చిక్కట్లేదు, తర్వాత ఏమో దేవినేని అవినాష్ వెళ్ళి బెంగళూరు వెళ్ళి మళ్ళీ ఢిల్లీ వెళ్ళి అక్కడ యాంటిసిపేటరీ బెయిల్కి వేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ వీళ్ళు ఎక్కడికి పారిపోగలుగుతారండి? వీళ్ళకి విపరీతమైన ఆస్తులు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళకి వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వ్యక్తులు ఉన్నారు. విదేశాలకు ఏమైనా పారిపోతారా? లేకపోతే ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఉద్దేశం వాళ్ళకి లేదా? అది చిల్లరతనాన్ని తెలియజేస్తాయి. మనం ఎట్లా ఉండాలంటే ఏదైనా చేసినప్పుడు రావాలి, ఒప్పుకోవాలి ప్రజల ముందు. ఇవాళ ఎంత ఫార్స్ అయిపోయాడు, ఒక పార్లమెంట్ సభ్యుడిగా చేసిన వ్యక్తి పోలీసుల ముందు ఒక రకంగా మాట్లాడాడు, ఆ ఎవిడెన్స్ చూపించేటప్పటికి ఒక రకంగా మాట్లాడాడు. ఇటువంటి వ్యక్తులు మళ్ళీ ప్రజాప్రతినిధులుగా పోటీ చేసినప్పుడు ప్రజలకి వీళ్ళు ఎట్లాంటి విలువిస్తారండి, వాళ్ళు ఎందుకు ఇస్తారండి? గురించి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇట్లాంటి రొచ్చులోకి దిగుతాడని నేను అనుకోను. ఆయన గతంలో అనేక వివాదాస్పదమైన వ్యక్తి అయినా వాటితో గుణపాఠాలు నేర్చుకున్నాడు కాబట్టి బురదలో దిగితే కాలుకి మట్టి అవుతుందనేది తెలుసు ఆయనకి. కాబట్టి ఆయన స్వయంగా దిగుతాడని అయితే నేను అనుకోను. ఆయనకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇప్పుడు మీరు అడిగారు ఎక్కడ రాక వెళ్తుందంటే డొంక చివరి రాక వెళ్తుందండి.
తీగలాగితే ఒక అడుగుల్లో 2 అడుగులు ఎందుకు ఆగుతుంది? డొంక చివర చెట్టు ఏదైతే ఉందో పొద అక్కడ రాక అల్లుకుని ఉంది. ఇది మొత్తం అల్లుకుని ఉన్నది ఆఖరి పొద ఎక్కడ ఉందో అక్కడ రాక వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర కూడా ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు చెబుతున్నానంటే అసలు డిఫెక్టో చీఫ్ మినిస్టర్గా పనిచేసింది ఆయన. అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆదేశం రాకుండా ఈయన పిఎస్ఆర్కి పురమాయించడు ఈ పనిని. పిఎస్ఆర్కి పురమాయించాలంటే సజ్జల రామకృష్ణారెడ్డికి ఇస్తారు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గట్టిగా ఫాలో అప్ చేశాడు. దాన్ని మళ్ళీ పిఎస్ఆర్ కూడా వీళ్ళిద్దరితో ఫాలో అప్ చేశాడు. విశాల్ గున్ని ఇప్పుడు ఒక ఎస్పీ క్యాడర్లో ఉన్నాడు. తను ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. ఇవాళ ఈ కేసులో ఇన్వాల్వ్ అవటమే చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఆయనకి చాలా క్లిష్టమైన పరిస్థితి కూడా. కనీసం ఉండంతలో కొంతలో కొంతైనా సేఫ్గా బయటపడటానికి ప్రయత్నిస్తాడు తప్ప ఆయన మెడకు ఉరేసుకుంటాడని అయితే ఈ అంశం మీద నేను ఎగ్జాక్ట్లీ సార్ వాట్ యు సెడ్. నేను ఏమంటున్నానంటే 2000 ఐపీఎస్ అంటే 2010 ఐపీఎస్ బ్యాచ్కి చెందినటువంటి అధికారి విశాల్ గున్ని గారు. మరి ఇతను సర్వీస్లోకి వచ్చి 14 years అయింది. ఇతను కూడా ఊహించి ఉండడు జగన్ జమానాలో నాకు ఇలాంటి సెట్ బ్యాక్ వస్తుంది, ఇలాంటి ఒక బ్యాక్ లాగ్ సార్. ఇది ఒక సస్పెండ్ అంటే ఒక బ్యాక్ లాగా ఖచ్చితంగా అక్కడ ఆగదు, సస్పెన్షన్ దగ్గర ఆగుతుంది అనుకోవడానికి లేదు. ఇక్కడ కూడా సార్ ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ అని చెప్పేసి ఒక అభియోగ పత్రాలు నెక్స్ట్ ఈ సస్పెండ్ తర్వాత దాఖలు చేయాల్సి ఉంటుంది, ఎంక్వైరీ విచారణ చేయాల్సి ఉంటుంది 3 ఐపీఎస్ ఆఫీసర్ని. ఓకే, ఎనీహౌ అంతవరకు బాగానే ఉంది, ప్రభుత్వం కూడా వేగంగా. అయితే ఇక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏమైంది సార్? జాతీయ మహిళా సంఘ కమిషన్ చైర్పర్సన్ ఏమయ్యారు? అసలు ఎక్కడ వీళ్ళ ప్రస్తావన లేదు. ఇప్పుడు ఇది పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా సంఘం చైర్పర్సన్ కూడా గజ్జల వెంకటలక్ష్మి గారు కూడా చెప్పారు. మరి ఇది అంతర్రాష్ట్రాలకు సంబంధించిన అయితే దేశానికి సంబంధించిన అంశమే కదా. మరి ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు? నేషనల్ మీడియాలో దీని మీద ఎందుకు చర్చ జరగలేదు? అదేవిధంగా మహిళా సంఘాల చైర్పర్సన్ కూడా ఎందుకు స్పందించలేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడదామండి. గజ్జల వెంకటలక్ష్మి గారు ఆ మాట మాట్లాడటం అనేది అసలు ఆమె ఆ పోస్ట్కి అర్హురాలు కాదు. ఆమె మా రాష్ట్రం చెందిన మహిళ కాదు కాబట్టి మా జ్యూరిస్డిక్షన్లోకి రాదన్నట్టు చెప్తుంది. అంతకన్నా అవివేకమైన. ఒకవేళ మీరు అన్నట్లు ఆమె చెప్పిన దాని ప్రకారమే ఆమె మన రాష్ట్రానికి చెందిన మహిళ కాకపోతే ఇబ్రహీంపట్నంలో ఆమె మీద కేసు ఎందుకు పెట్టారు సార్? అవును, అదే అంటున్నా. అసలు ఇంకోటి, ఆ సంఘటన మొత్తం జరిగింది ఆంధ్రప్రదేశ్లోను. తర్వాత విజయవాడ, ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఒకటి విజయవాడ ఒకటి కాదు కదండి. ఇబ్రహీంపట్నంలో జరిగినప్పుడే అది రాష్ట్రానికి గుండెకాయ లాంటి ప్రదేశంలో జరిగితే ఆమె ఏ రాష్ట్రం వ్యక్తి అన్నా కానీ ఉండే, అసలు విదేశీ వనిత అయితే అవ్వచ్చు కాక విదేశీ వనిత అయినా కూడా మన రాష్ట్రంలో ఆ సంఘటన అలాంటి దుస్సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ రాష్ట్ర మహిళా సంఘం స్పందించాలి. మహిళే కదా, మహిళ కాదనే మాట లేదు కదా అక్కడ. అంటే కోల్కతాలో ఒక ట్రైనీ డాక్టరు విచక్షణారహితంగా 3 గంటలే నరకం అనుభవించి చనిపోవడం జరిగింది. అది యావత్ భారతదేశానికి శోచనీయం, అది దురదృష్టవశాత్తు జరిగింది. మరి బతికున్నటువంటి కాదంబరి జత్వాని గారిని 42 రోజుల పాటు నిర్బంధించి గెస్ట్ హౌస్లో కొన్ని రోజుల పాటు ఉంచి కనీసం జైల్లో నిర్బంధించిన తర్వాత పీరియడ్స్ వస్తే నాప్కిన్స్ కూడా ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి. మరి ఏంటి సార్ ఇలాంటి సిచ్యువేషన్ అనుభవించినటువంటి మేబీ రావణలంకలో కూడా సీతమ్మ ఇలాంటి పరాభవము, ఇలాంటి అగత్యాలు అకృత్యాలు అప్పట్లో కూడా అనుభవించి ఉండదు. మరి ఈ కాదంబరి జత్వాని విషయంలో మహిళా సంఘాలు ఎందుకు సైలెంట్గా ఉన్నాయి? మంచి ప్రశ్న అడిగారండి. ఇంకా ఆ రోజుల్లో సీతమ్మ వారిని చెరబట్టిన రోజుల్లో మానవత్వం ఇంత నశించిపోలేదండి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే చదువుకున్న కొద్దీ మానవత్వం నశించిందండి. ఇప్పుడు 3 ఐపీఎస్ ఆఫీసర్స్ అంటే వాళ్ళకి రాజ్యాంగం మీద కానీ, ఐపీసీ మీద కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మీద కానీ, జ్యుడిషియరీ మీద కానీ ఎంత అవగాహన ఉంటుందండి. వాళ్ళకి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ఎంత ట్రైనింగ్ ఇస్తారండి. వాళ్ళు అసలు ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటే అవుతుందండి. అలాంటి వ్యక్తులు ఇట్లాంటి దుష్కార్యం చేశారంటే ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు. వాళ్ళు కింద పోలీస్ ఆఫీసర్స్ ఎవడన్నా దుర్మార్గంగా వ్యవహరిస్తే సంస్కరించాల్సిన వ్యక్తులు వాళ్ళు. అలాంటిది అంత పెద్ద పెద్ద టోపీలు పెట్టుకుని అంత రాజ్యాంగ బాధ్యతలు, అంత హోదాల్లో ఉండి, అంత జీతభత్యాలు ప్రభుత్వం నుంచి ఒక గౌరవం పొందుతున్న వ్యక్తులు ఈ పని చేశారంటే నమ్మలేని పరిస్థితి. మీరు అన్నట్టు ఇవాళ ఆ అమ్మాయి 42 రోజులు కాదండి ఆమె పడిన వేదన. ఆ తర్వాత ఇక్కడ తెలుగుదేశం
కూటమి ప్రభుత్వం వచ్చి వీళ్ళు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద చర్యలు తీసుకుంటున్నారు అని ఒక ధైర్యం వచ్చిన తర్వాత అప్పుడు బయటకు వచ్చింది. అప్పుడు వరకు ఆమె అసలు బయటకు చెప్పుకోలేని పరిస్థితి. ఆమెకి సోషల్గా కూడా మహారాష్ట్రలో కూడా బాయ్కాట్ చేశారు, బొంబాయిలో వాళ్ళ చుట్టాలను కూడా బెదిరించారు. వీళ్ళు తీవ్రమైన దేశ ద్రోహం కేసుల్లో ఉన్నారు, వీళ్ళతో కనుక మీరు మాట్లాడితే మీరు కూడా షాక్కు గురవుతారంటే మీకు కూడా ఈ కేసు చుట్టుకుంటుందని భయపెట్టారు. రెండోది, ఎవరన్నా ఈ బ్యాంక్ అకౌంట్స్ చీజ్ చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందండి? ఎక్కడికన్నా వెళ్ళి డబ్బులు అడగలుగుతారా? వాళ్ళ ఆర్థిక కార్యక్రమాలు ఎలా జరుగుతాయండి? ఆ తర్వాత కూడా ఆమె తీవ్రమైన క్షోభ అనుభవించింది. రెండోది ఏంటంటే, మీరు అడిగారు నేషనల్ ప్రెస్ ఎందుకు స్పందించలేదని. ఆమె ఎవరితో తగాదా పెట్టుకుందండి? ఆమె పెద్ద ఒక పారిశ్రామికవేత్తతో పెట్టుకుని కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ తీసుకోకపోతే కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళింది. ఆయన ఏం చేశాడు? దేశంలో ఉన్న అన్ని ముఖ్యమంత్రులతోనూ నన్ను ఈ ఊబిలోంచి బయట పడేయగలుగుతారా అంటే ఎవరు ఒప్పుకోలే. ఈయన నేను చేయగలుగుతాను, అదేముంది మా పోలీసులకు అప్పచెబితే అన్నట్టుగా బొటనవేలుతో తుంచేద్దాం అనుకున్న దశలో వీళ్ళు దిగారు. దిగినప్పుడు ఇప్పుడు నేషనల్ ప్రెస్ కూడా ఇవాళ రేపు ప్రెస్ గతంలో లాగా ఉందండి, ధైర్యంగా. గతంలో ఏమైనా ఇలాంటివి జరిగినప్పుడు నేషనల్ ప్రెస్ పుంకాలుగా ఇచ్చింది. షాబుద్దీన్ కేసు అప్పుడు వంజారా అని ఒక డిఐజీ ర్యాంక్ ఆఫీసరు, ఒక ఎస్పీ ఆఫీసరు, అది ఒక్కటే దీనికన్నా ముందు జరిగిన సంఘటన ఏదన్నా ఉంది అంటే గుజరాత్. అట్లాంటి మీడియా ఇవాళ ఎందుకు స్పందిస్తుంది? రెండోది, మీరు అడిగారు హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ నేషనల్ విమెన్ రైట్స్ కమిషన్ కానీ చైర్పర్సన్ ఎందుకు స్పందించలేదని. ఇంకా వాళ్ళు ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇష్యూ కనుక అగ్రివేట్ అవుతుంది కదండి. ఇప్పుడు ఎట్టాగు వీళ్ళు క్యాట్కి వెళ్తారు, తర్వాత ట్రిబ్యునల్స్కి ఎక్కడెక్కడ ఎన్ని అవకాశాలు అంటే వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇది అక్కడ ఇష్యూ అవుతుందండి, డిబేటబుల్ ఇష్యూ అవుతుంది. ఒక ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక సాలిడ్ గ్రౌండ్స్ మీద సస్పెండ్ చేసింది. తర్వాత వీళ్ళకి మీద చర్య తీసుకోమని డిఓపిటీకి రాసింది, తర్వాత యూపీఎస్సీకి రాస్తుంది. ఇవన్నీ జరిగినప్పుడు అప్పుడు నేషనల్ ఇష్యూ ఖచ్చితంగా అవుతుందండి. వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా నేషనల్ మీడియా అటెన్షన్ వస్తుంది. అప్పుడు మీరు అన్నట్టు నేషనల్ విమెన్స్ కమిషన్ కూడా బయటకు రాక తప్పదు. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇష్యూ కాదు. ఆమె కనుక ఆంధ్రప్రదేశ్ విమెన్స్ కమిషన్ ఆమె చెప్పినట్టు రేపు ఇది జాతీయ స్థాయి ఇష్యూ ఖచ్చితంగా అవుతుందండి. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీలో కూడా రాబోయే ఫ్యూచర్ ఐపీఎస్ ఆఫీసర్స్కి ఒక గుణపాఠంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ కరెంట్ షాక్ కొట్టినట్టు ఇన్వాల్వ్ అయ్యారు ఇలాంటి ఇష్యూస్లో అని కూడా వస్తుంది. ఇది ఒక పాఠ్యాంశంగా ఉంటుంది. అది అంత తక్కువదే అని మనం అంచనా వేయడానికి వీల్లేదు. అప్పుడే షణ్ముఖ్ గారు. ఓకే సార్ దుర్గా కుమార్ గారు, చివరగా డాక్టర్లు అంటే పడదు, ఎవ్వరు కూడా పడదు అని చెప్పేసి మామూలుగా వైద్యు నారాయణ హరిహి అంటారు. దేవుడితో చూస్తారు, విష్ణువుతో పోల్చుతారు వైద్యున్ని. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇందాక చెప్పాం సార్ పేర్లు, ఎవరు? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ కోడెల శివప్రసాద్ గారు, డాక్టర్ సుధాకర్ గారు, మామూలుగా ఇప్పుడు డాక్టర్లుగా ఉన్నటువంటి కాదంబరి జత్వాని అయితేనేమి, డాక్టర్ వైఎస్ సునీత అయితేనేమి, వీళ్ళందరూ డాక్టర్లే. అందులో ముగ్గురు స్వర్గస్థులయ్యారు. మరి ఏంటి సార్ ఇలాంటి పరిస్థితుల్లో మనము వైద్యులను దేవుళ్ళతో పోల్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వన్ బై వన్ ఒక్కొక్కరిని దూరం చేసుకుంటూ ఉన్నారు? అంటే యాదృచ్ఛికమా, లేకపోతే అనుకోని జరిగిన సంఘటనలా, లేకపోతే ఖచ్చితంగా ఇలానే జరగాలి పెంచుకుంటూ పోతానన్నట్టు ఇలా పెంచుకుంటూ వెళ్తున్నాడా డాక్టర్ల మరణాలను? అంటే ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారిని ఇతర మానవ మాతృలతో పోల్చడానికి కానీ వాళ్ళ ఘాట్ను కట్టడానికి కానీ వీలు కాదండి. ఈయన డిఫరెంట్ పర్సను. తండ్రే మావాడు చెబితే విండయా, వాడికి తెలీదు చెబితే విండవు అని మొత్తుకునేవాడంటే, రాజశేఖర రెడ్డి గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ని 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చాడు, పీసీ ప్రెసిడెంట్ చేశాడు, కింద స్థాయి నుంచి వచ్చి అందరి మన్ననలో పొందాడు. అటువంటి వ్యక్తికి వెర్రి గంగిర్లు పెట్టించాడంటే ఈయన మామూలు సాధారణమైన వ్యక్తి కాదండి. ఈయన ఆలోచన విధానం ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఆయనకి మీరు అన్నట్టు డాక్టర్లన్నా గౌరవం లేదు, ప్రజలు అంతకన్నా మించి ఆయనకి అధికారం ఇచ్చింది ఎవరండి? 2019లో 151 సీట్స్ ఇచ్చిన ప్రజల్ని ఆయనని ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు అనేది ఇప్పటికి అసలు ఎవరికి అర్థం కాని విషయం. ఎవరైతే అధికారం ఇస్తారో వాళ్ళకి ఏదైనా మేలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ టార్గెట్ చేసింది ప్రజల్ని. ఈ వర్గం ఆ వర్గం అని లేదు. ఫస్ట్ అనుకున్నారు ఎవరో ఒక వర్గానికి పెట్టాడని. ఆ గన్ని అన్ని వైపులకి తిప్పాడు, 360 యాంగిల్లో తిప్పాడండి. ఆ 360 యాంగిల్లో ఉన్న ప్రజలు కూడా ఈయన మీద సింగిల్గా టార్గెట్ చేసినప్పుడు ఏమయ్యాడు? 151 నుంచి 5 పడిపోయి అటొకటి 2 కర్రలు మిగిలినాయి.
ఈ ఈ నడుస్తారు చూడండి, ఆ కర్రలు పెట్టుకుని ఎత్తుగా ఉండి, అట్లా ఆ రెండింటి మీద నడుస్తున్నాడు తప్ప చాలా ఫ్రగైల్గా ఉంది అతని పరిస్థితి. ప్రజలందరికీ ఆ వ్యక్తిత్వం అనేది అర్థమైపోయింది. ఒకసారి మోసపోతారు కానీ ఒకసారి నాకు అవకాశం ఇవ్వమంటే నమ్మారు. ఏదన్నా మంచి పనులు చేస్తాడని, ఎవడైనా అధికారంలోకి వస్తే చేసేది మంచి పనే, అంతేగాని దుష్కార్యం చేయటానికి ఇంత కుట్రగా వస్తాడు అధికారంలో కానీ ఎవడనుకుంటాడండి. అది ఊహించని షాక్ జనం తిన్నారు. ఆ తర్వాత జనం ఇచ్చిన షాక్ కూడా జగన్మోహన్ రెడ్డికి గట్టిగానిచ్చారు. అది కూడా ఇంకా కొంతమంది భయంతో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడన్న భయంతో వేశారు ఈ సీట్లు కూడా. ఈసారి ఒకసారి ఓడిపోయాడు కదండి, మళ్ళీ 2029లో ఎలక్షన్లు వస్తాయి కదా, అప్పుడు అసలు ఇక ఇన్ని ఆ సీట్లు కూడా రానుకుండా చేస్తారు. ఇప్పుడున్న తరం ఎవరు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని, ఇతన్నే కాదు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషుల్ని ఎవరిని ముఖ్యమంత్రిగా కూడా ఎన్నుకోరండి. అంత గుణపాఠం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేర్చుకున్నారు.